సమాన పనికి సమాన వేతనం చెల్లించకుండా ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తుందన్నారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను కూడా పర్మనెంట్ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంతో పాటు ఏదైతే ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేసి కూడా మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి కూడా ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఉన్నారు. నిజంగా కూడా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంది, వాళ్ళు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారో తెలుసుకుందాం. చెప్పండి, ఏంది మీ సమస్య, ఏంది, ఎందుకు ఆందోళన చేస్తున్నారు? మేము సమగ్ర శిక్ష అభియాన్లో 15 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నాము. అయితే తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల నుండి కూడా మా యొక్క విద్యాశాఖను ప్రభుత్వం ఏ విధంగానూ పట్టించుకోలేదు. ఇందులో పనిచేసే వాళ్ళకి సగం వేతనాలతో పనిచేస్తూ ఉన్నాము. అంతా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నాము. అంతా కూడా సరైన పద్ధతిలో ఒక రోస్టర్లో నియమించబడి ఉన్నాము. దీంట్లో 17 శాఖలు ఉన్నాయి. దీంట్లో వీళ్ళందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అదేవిధంగా ఎన్ని డిపార్ట్మెంటు విఆర్ఏ కానివ్వండి, అంగన్వాడీలు కానివ్వండి, ప్రతి డిపార్ట్మెంట్లో కొంతమందిని కాంట్రాక్ట్ వాళ్ళని పర్మనెంట్ చేస్తూ ఉన్నారు, జైలు వాళ్ళని పర్మనెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము కూడా తెలంగాణ వాళ్ళమే, మేము కూడా విద్యాశాఖలో పనిచేసే వాళ్ళమే. మాకు కూడా ప్రభుత్వం కూడా కేసీఆర్ గారు దయదలిచి మమ్మల్ని పర్మనెంట్ చేయాలి, మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, అన్ని రకాల సౌకర్యం కల్పించాలని కోరుతా ఉన్నాము. మీరు చెప్పండి, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము యాక్చువల్గా అన్ని రోస్టర్ పాయింట్లు ప్రతిదీ మాకు మినిమం టైం స్కేల్ మాకు అందట్లేదు. ఇదివరకు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఈ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మాకు న్యాయం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ ఎలాంటి న్యాయం లేదు. 15 ఏళ్ళ నుంచి మా జాబులను మేము కొనసాగిస్తున్నాము. కనీసం మా పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే మేము చేసుకున్న పనిని, మా జీతం, మా వచ్చే శాలరీని పిల్లలను ఏం చేయలేకపోతున్నాం. కనీస సౌకర్యాలు మేము ఇవ్వలేకపోతున్నాం మా పిల్లలకు. మమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ చేయాలి, లేదంటే అప్పటి వరకు టైం స్కేల్ అన్నా మాకు ప్రొవైడ్ చేయాలని కేసీఆర్ గారిని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ఏం అంటే ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తాం? ముఖ్యంగా కూడా ఏదైతే చాలీ జీతం, ఏదైతే కనీస వేతనం విషయంలో ఎటువంటి డిమాండ్ చేస్తున్నారు? ఓకే, తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం అయితే మా బతుకులు బాగుపడతాయని అనుకున్నాం. కానీ ఇవాళ గత 15 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో రూల్ ఆఫ్ రిజర్వేషన్, సరైనటువంటి విద్యా అర్హత నుండి నోటిఫికేషన్ ద్వారా డిఎస్సి ద్వారా ఎంపిక చేయబడ్డటువంటి మేము సమగ్ర శిక్షలో గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. లివింగ్ ఆఫ్ కాస్ట్ పెరిగినటువంటి నిత్యావసర సరుకుల ధరల దృష్ట్యా, జీవన ప్రమాణ స్థాయిని దృష్ట్యా ఖచ్చితంగా మాకు రెగ్యులరైజేషన్ చేయాలి. రెగ్యులరైజేషన్ చేసేంత వరకు కూడా మాకు టైం స్కేల్ని అందించాలి. దయచేసి ఎన్నో డిపార్ట్మెంట్లు సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్నటువంటి మీరు మమ్మల్ని కూడా ఆదుకొని మీ బిడ్డల, మీ యొక్క పిల్లల మమ్మల్ని భావించి మమ్మల్ని ఆదుకోవాలని మా యొక్క డిమాండ్లు ఏదంటే మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయాలి. రెగ్యులరైజేషన్ చేసేంత వరకు ఎంటీఎస్ అందించాలి. మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రసూతి సెలవులు ఇవ్వాలి, వేతనంతో కూడినటువంటి ప్రసూతి సెలవులు ఇవ్వాలి. అదేవిధంగా చనిపోయినటువంటి ఇదే వర్క్లో పనిచేస్తూ చనిపోయినటువంటి వాళ్ళు మా ఎస్ఎస్ఏ ఉద్యోగులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. రైట్, మీరు చెప్పండి మేడం, ఏది అదే ప్రధానంగా కూడా ఏదైతే ఇతర రాష్ట్రాల్లో ఎస్ఎస్సీ ఉద్యోగులను కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించడానికి కూడా మీరు ప్రభుత్వంపై ఎటువంటి ఒత్తిడి తీసుకొస్తారు? ప్రభుత్వంపై ఒత్తిడి అంటే సార్, మేము ఎస్ఎస్ఏ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డాము. అందరం 17 విభాగాలు కలిసి ఒక యాక్షన్ కమిటీగా ఏర్పడి మా నిర్ణయాలను ముందుకు తీసుకెళ్తున్నాం సార్. మేము 15 రోజుల క్రితం డిఎస్సి ముట్టడి చేసాం. ఆ డిఎస్సి ముట్టడి ఎలా జరిగిందంటే, మేము వ్యాన్లలో దిగడంతోనే పోలీస్ వాళ్ళు మమ్మల్ని ఎక్కించకపోవడం, మా యొక్క విన్నపాన్ని కూడా వినే స్థితిలో గవర్నమెంట్ లేదు సార్. మేము వినాలని కోరుకుంటున్నాం. ఆడవాళ్ళు, మహిళలు ఎవరిని చూడకుండా తోసుకెళ్తూ ముట్టడి కార్యక్రమాన్ని ఫెయిల్ చేయాలని చూశారు సార్. కానీ ఆ ఎక్కించడం, పోలీసు వాళ్ళు జీబులలో ఎక్కించడం ఎంతసేపు జరిగిందంటే, పొద్దున 10 గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం 5 దాకా మా వాళ్ళు వస్తూనే ఉన్నారు, వాళ్ళు ఎక్కిస్తూనే ఉన్నారు. మేము 26,000 మంది ఉన్నాం సార్ స్టేట్ లెవెల్లో. మా యొక్క సంఖ్యాబలాన్ని చూసుకుంటే కేసీఆర్ గారు ఒకటే, రేపు ఎలక్షన్లు వస్తున్నాయి, మా 25,000 మంది కుటుంబ సభ్యులను ఇంకో 4 10 మందిని వేసుకుంటే మేము దాదాపుగా 10 లక్షల మంది అవుతాం సార్. మా ఎలక్షన్ మా ఓటు హక్కు మీకు అవసరం లేదా?
ఇంకా ముందు కూడా మా మాట వినకపోతే మేము అతను ఉన్నటువంటి ప్రగతి భవన్ని 26,000 మంది ఎస్ఎస్ఏ ఉద్యోగులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా తీసుకొని 1,00,000 మందితో మేము అది ప్రగతి భవన్ ముట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నాం సార్. మీరు చెప్పండి మేడం, ఒకవేళ ఇట్లా ప్రభుత్వం మీ సమస్యలు ఇట్లా పరిష్కరించకపోతే మీరు ఎటువంటి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు? మీ కార్యాచరణ ఎలా ఉండబోద్ది? సార్ కేసీఆర్ గారు మా బాధలను అర్థం చేసుకోండి. మా శాంతియుతంగా చేసే మా విన్నపాన్ని మేము విన్నపం చేసుకుంటున్నాం సార్. దయచేసి అర్థం చేసుకోండి. చాలని జీతంతో మేము చాలా కష్టాలు పడుతున్నాం సార్. మేము మీ బిడ్డలు లాంటి వాళ్ళమే. ఎట్లా అయినా సరే మా బాధను అర్థం చేసుకొని, మీరు అనుకుంటే ఇది ఎంతటి పని కూడా కాదు సార్. మీరు ఎన్నో సాధ్యం కానీ కూడా సాధ్యం చేసి చూపిస్తారు. అలాంటిది మీరు అది చేయాలి అని అనుకుంటే సర్వశిక్ష అభియాన్లో మేము చాలామంది ఉన్నాం సార్. అన్ని సంస్థల వాళ్ళము ఉన్నాము. ప్రతి ఒక్క సంస్థను గుర్తించి ప్రతి ఒక్కరిని గుర్తించి చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు అందరం ఒకే స్థాయిలో ఉన్నాం సార్. అందరికీ స్టడీ ఉంది, అందరం బాగా చదువుకున్నాం సార్. మీరు దయచేసి అర్థం చేసుకోండి సార్. మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. మా సమాన పనికి సమాన వేతనాన్ని ఇవ్వండి సార్. మాకు డిమాండ్స్ నెరవేర్చకపోతే అయితే సార్ మేము ఖచ్చితంగా మీ ప్రగతి భవన్కి రావడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఏదైతే ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఆవేదనతో తెలుపుతున్నటువంటి పరిస్థితి, ప్రభుత్వం ఇప్పటికైనా కూడా తమ సమస్యలను పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఓట్లు అవసరం లేదని కూడా వీళ్ళు ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే కూడా భవిష్యత్తులో కూడా ప్రభుత్వమే ఒత్తిడి చేయడానికి కూడా ప్రగతి భవన్ ముట్టడించడానికి కూడా తమ సిద్ధమైతే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.